హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చికెన్ పులావ్ చేసుకుందాము. దానికోసం అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మరాఠీ మొగ్గ, ఒక పెద్ద బిర్యానీ ఆకు వేసుకుని దాన్ని చక్కగా వేపుకుందామండి. ఒక 30 సెకండ్లు వేపుకుందాము. వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి అండి, ఒక గ్లాస్ బియ్యానికి కొలతది. గ్లాస్ బియ్యం అంటే 300 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత 300 గ్రామ్స్ చికెన్ వేసుకుని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కూడా వేపుకుందామండి. వేగిన తర్వాత అయితే టేస్ట్కి సరిపడట్టు ఉప్పు, పసుపు, కారం వేసుకుందామండి. నేనైతే చికెన్కి సరిపడ ఉప్పు మాత్రమే వేసానండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. చికెన్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోతుందండి. చక్కగా ఉప్పు, కారం అన్నీ పీల్చుకుని అయితే ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. అది వేసుకుని కలుపుకొని పాత బియ్యానికి అయితే 1కి 2 గ్లాసులు కొలుతండి. అదే కొత్త బియ్యం కొంచెం మీడియం అంటే 1కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. చక్కగా ఎసరు మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోతే వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుని దాని అయితే ఒకసారి కలిపేసి చక్కగా మెల్లగా, ఎక్కువ కదిపితే చిరిగిపోతుందండి రైస్. అలా కాకుండా మెల్లగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. కొంచెం ఉడికిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసేసి మూత అయితే యాటవాల్గా పెట్టి చక్కగా ఉడికించుకోండి. మనకి రైస్ ఉడికిపోయిన వెంటనే అయితే కదపకండి. ఉడికిపోయినట్టు ఎలా తెలుస్తుందండి? ఇలా పొగలు వస్తాయి అంటే వాటర్ అంతా ఎగిరిపోయినట్టేనండి. 5 నిమిషాల తర్వాత కలుపుకుంటే బ్యూటిఫుల్ పులావ్ అయితే రెడీ.